అసలు చేతి జై తెలంగాణ, జై తెలంగాణ, సోనియా గాంధీ గారు నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तब शुभ नामे लागे तब शुभाशिष मागे गाये तब जय गाथा जगन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी गाరి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2వ తారీఖు రోజున జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆ రోజు ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఏ చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డా అలా రాజ్యాంగపరంగా చట్టాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయం లోపల అప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, మీరా కుమారి గారు దేశంలో పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భం లోపల మరి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీర కుటుంబాలకు కానీ తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు కుటుంబాలకు 200 చదరపు గజాల భూమిని కానీ ప్రభుత్వంగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా ప్రత్యేక పెన్షన్ ఏర్పాటు సదుపాయ విషయంలో కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి పెరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నటువంటి మరి యొక్క ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము అదేవిధంగా మా సోదరిమణులు మా కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములు అందరం కూడా పెద్ద ఎత్తున పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరించుకొని ఘనంగా అమరవీరికి నివాళులు అర్పిస్తున్నాం.